ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ మా కోసం ప్రార్థన చేస్తున్న మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చాలా మంది పెద్దలు ఫోన్ చేసి మంచి సలహాలను ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ మ్యూజికల్ గాస్పల్ మినిస్ట్రీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య చాలా ప్రయాసంతో కూడింది కాబట్టి మీరు మాకు ఒక చిన్న పని చేయాలి. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియమైన విశ్వాసులారా, దావీదు మహారాజు తను రచించిన కీర్తనలో ఆయనకు ఏ సమస్య వచ్చినా దేవుని యొద్ద విచారణ చేయడం అలవాటు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినా, ఏ సమస్య ఉన్నా ఆయన నిత్యము దేవుని మీద ఆధారపడే అలవాటు దావీదు తన జీవితంలో చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఆయన కలిగిన భయములన్నింటిలో నుంచి కూడా దేవుడు ఆయన్ని తప్పించినట్లుగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనము అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం లోకం వైపు చూడక దేవుని దగ్గర విచారణ చేయాలని లేఖనము మనకు తెలుపుతూ ఉన్నాయి. అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో తమకు వచ్చిన సమస్యల నుంచి, తమకు ముందున్న ప్రతి ఇబ్బంది నుంచి దేవుని దగ్గర విచారించి విజయాన్ని పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. చూద్దాం ఒక చరిత్ర. ఆదికాండము 32వ అధ్యాయంలో మనకు యాకోబు ఒక సన్నివేశంలో కనబడతాడు. యాకోబు తిరిగి తన మామ దగ్గర నుంచి తన స్వదేశానికి వస్తున్నాడు. తన అన్న దగ్గరకు వస్తున్న సమయంలో తన అన్న ద్వారా తనకేమైనా ప్రాణహాని ఉందేమో, ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తన అన్నను మోసం చేసి వెళ్ళాడని అనుకుంటున్నాడు. కాబట్టి తనకేదైనా ప్రాణహాని ఉందేమో, తనని ఏమన్నా ఇబ్బంది పెడతాడేమోనని ఆయన ఒక ప్రాంతంకి వచ్చిన తర్వాత కొందరు సేవకుల్ని ముందుగా పంపించాడు. మీరు వెళ్ళి మా అన్న దగ్గరికి వెళ్ళి మీరు ఒక మాట చెప్పండి, మీ సోదరుడు నీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన తిరిగి నీతో ఉండాలని వస్తున్నాడు, నీ చిత్తమైతే ఈ కానుకను తీసుకో అని చెప్పడానికి పంపించాడు. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి యాకోబుతో అన్నారు, అయ్యా నిన్ను ఎదుర్కొనడానికి 400 మందితో నీ అన్నయ్య ఏశావు వస్తున్నాడు అని చెప్పగానే యాకోబుకి గుండె జారిపోయింది. యాకోబుకి భయం పెరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అందుకే ఆయన వారి భార్య పిల్లలందరినీ తీసుకొని, తనకున్న సమస్తాన్ని తీసుకొని దూరంగా వెళ్ళి వారిని దూరపరిచి ఒక రాత్రి ప్రత్యేకించబడి దేవుని యొక్క విచారణ చేయడం ప్రారంభించాడు. చూడండి, 32వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. దేవుడితో విచారం చేస్తాను. అయ్యా నీవే కదా నేను మా మామ దగ్గర ఉన్నప్పుడు తిరిగి నీ దేశములకు వెళ్ళు, నీ స్వజనుల దగ్గరికి వెళ్ళమని చెప్పావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని విచారణ చేయడం ప్రారంభించాడు. దేవుడితో పెనుగులాడడం ప్రారంభించాడు. చూడండి, దేవుడితో ఎప్పుడైతే పెనుగులాడాడో, దేవుని యొద్ద ఎప్పుడైతే విచారణ చేశాడో, ఆ సంఘటనను దేవుడు యాకోబు పక్షంగా ఎంత అద్భుతంగా మార్చాడంటే, ఉదయం లేచినప్పుడు కన్నులెత్తి చూచినప్పుడు తన అన్నయ్య ఏశావు 400 మందితో ఎదురొస్తున్నాడు. కానీ భయపడిపోతున్నాడు యాకోబు. అయితే తన అన్నయ్య యాకోబు వస్తున్నాడు. ఆ సన్నివేశం ఎలా ఉంటుందంటే 33వ అధ్యాయంలో 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడిచెను. గమనించండి, నన్ను చంపేస్తాడేమో,
నన్ను నాశనం చేస్తాడేమని యాకోబు భయపడ్డాడు, కానీ దేవునితో విచారించిన తర్వాత, దేవునితో పెనుగులాడిన తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగాను, శాంతికరంగాను, సంతోషకరంగా మార్చాడు. ఏశావంట పరిగెత్తుకుంటా వచ్చి, యాకోబు కాదు, ఏశావే మొదటగా పరిగెత్తుకుని వెళ్ళి యాకోబుని కౌగిలించుకొని తన మెడ మీద ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచాడంట. ప్రియమైన వారులారా, మనం దేవుని యొద్ద మన సమస్యల గురించి విచారణ చేయాలి. దేవుని గురించి అక్కడ విచారణ చేస్తే ఆ విచారణను, ఆ మరి బాధను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. మనకి ఏ చింత ఉన్నా, మనకి ఏ దిగులు ఉన్నా, ఏ విచారం ఉన్నా, ఈ రోజు రాత్రికి దేవుని యొద్ద, ఇప్పుడే దేవుని యొద్ద విచారణ చేద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలయ్యా. చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించండి. నీ యొద్ద విచారించి మేలు పొందడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి అయ్యా. నీ యొద్ద సంతోషం ఉంది, అటు కృప మాకు చూపించమని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.